నమస్తే అండి. ఈరోజు మనం ముఖపక్షవాతం గురించి తెలుసుకుందాం. ముఖపక్షవాతాన్ని ఆయుర్వేదంలో అర్జితవాతం అంటాము. అర్జితవాతంలో ముఖ్యంగా కనబడే లక్షణాలు ఏంటి అంటే, మూతి ఒక వంకరగా ఒకవైపుకి వచ్చేయడము, కనురెప్పలు మూసుకోలేకపోవడము, ఏమన్నా తిన్నా, తాగినా కూడా ఒకవైపు నుంచి కారిపోతుండడము, రుచి సరిగ్గా తెలియకపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయన్నమాట. ఆయుర్వేదంలో అర్జితవాతం దేనివల్ల వస్తుంది అంటే, వాత దోషం అనేది ప్రకోపం చెంది, మన ముఖంలోని నరాల మీద ప్రభావం చూపడం వల్ల మనకి ముఖపక్షవాతం అనేది వస్తుందనమాట చాలా మందిలో కూడా. ఈ రోజుల్లో ముఖపక్షవాతం చాలా కామన్ అయిపోయిందండి. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా ఎవరికీ కూడా ప్రత్యామ్నాయం లేనట్టుగా వచ్చేస్తుంది చాలా మందిలో కూడా. రిపీటెడ్‌గా ఆ కేసెస్ చూస్తున్నాము. ఆయుర్వేదంలో ఈ ముఖపక్షవాతానికి మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఎంత ఎర్లీగా మనం ఈ ముఖపక్షవాతాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే, అంత ఎర్లీగా మనకి టోటల్ రికవరీ అరౌండ్ 100% రికవరీ అనేది మనం చూడొచ్చు. ఈ సింప్టమ్స్ అన్నిటి నుంచి కూడా రికవర్ అవ్వొచ్చనమాట. మనం ఏం చేస్తాము ఆయుర్వేదంలో అంటే కొన్ని రకాల థెరపీలు చేస్తామండి. వచాక్షీరదోమం అని, కుక్కుటాండ పిండ స్వేదం అని, నస్యకర్మ అని, ముఖాభ్యంగం అని ఇలాంటి థెరపీల ద్వారా ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత ఎర్లీగా అరౌండ్ 100% అనేది రివర్సల్ మనం చేయవచ్చు పేషెంట్స్‌లో. అండ్ ఇంకా కొన్ని రకాల మందులు ఆయుర్వేదంలో ముఖపక్షవాతానికి మంచి మంచి ఆయుర్వేద ఔషధాలున్నాయండి. వాటి ద్వారా ముఖపక్షవాతాన్ని రివర్స్ చేసుకోవచ్చండి. ఈ ముఖపక్షవాతం గురించి మీకు ఎటువంటి డౌట్‌లేమన్నా ఉంటే గూడా కామెంట్ చేయండి.